ఒక పొలిటికల్ పార్టీగా వీళ్ళని వెనకేసుకొచ్చారు. ఈ ఐపీఎస్ ఆఫీసర్స్ని ఇట్లా వేధిస్తున్నారు, అట్లా వేధిస్తున్నారు అని. ఏ 16 మంది మీదనైతే గత ప్రభుత్వ హయాంలో పొలిటికల్ బాసులకి ఊడిగం చేశారు, చట్టానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా కక్ష సాధింపు చర్యల్లో వీళ్ళు కూడా భాగస్వాములు అయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ 16 మందిని ఇవాళ అదే వైఎస్ఆర్సీపీ వెనకేసుకొస్తూ ట్వీట్ చేసింది. అంటే దీన్ని బట్టి వీళ్ళ మధ్య ఉన్న నెక్సెస్ బయటపడినట్టేగా చూసేవాళ్ళకి, ప్రజలకి. అంటే ఇప్పుడు ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు ఎవరైనా సరే ఈ ఆ రాజకీయ నాయకులతోటి ఆ నెక్సెస్ పెట్టుకోవడం అనేటటువంటిది చాలా దుర్మార్గం అండి. ఎందుకంటే సర్వీస్ లో ఉన్నప్పుడు ఒత్తిళ్లు ఉంటాయి, ఇందాక చెప్పారు కదా. అవును, కరెక్ట్, ఉంటాయి, ఒత్తిళ్లు ఉంటాయి. అంటే ఏది నిబంధనలకి అతిక్రమించకుండా ఏదన్నా చేసేవి కూడా ఉంటాయి. అంతేగాని పరితెగించి చేయడం అనేటటువంటిది చాలా దుర్మార్గం యాక్చువల్ గా. సో ఒకవేళ అటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఐపీఎస్ ఆఫీసర్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ లేకపోతే స్టేట్ హెడ్ క్వార్టర్స్. అంతే కదా. ఇప్పుడు ఎస్ఐలు, సిఐలు అంటే పాపం మారుమూల ప్రాంతాలు ఎక్కడో వేసేస్తారు అని చెప్పి వాళ్ళు ఏదైనా భయపడతారు. పిల్లలు ఎక్కడో టౌన్ లో చదువుకుంటుంటారు, మన ఎక్కడ పల్లెటూరులో ఎక్కడ వేసేస్తారని. కానీ ఐపీఎస్ ఆఫీసర్లు అంత ఇది ఒక అంట కాగాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు చాలా నిష్పక్షపాతంగా పనిచేయచ్చు. ఎందుకంటే నేను సర్వీస్ లో ఉన్నాను, ఎన్నో ఒత్తిళ్లు కూడా వచ్చాయి. ఒత్తిళ్లు వస్తే నో అని చెప్పేవాళ్ళం. ఏదైనా తప్పుడు కేసుల్లో ఏదైనా పెట్టమంటే నో నో ఇట్ కెనాట్ బి డన్ సార్ అని చెప్పేవాళ్ళం. అదే ఒక లిమిట్ వరకు అవి వేరు ప్రభుత్వానికి ఇది కాబట్టి. కానీ మరి బియాండ్ ది లిమిట్స్ అంటే టూ మచ్ కదా. టూ మచ్ అది 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 మనం ఖచ్చితంగా చెప్పేవాళ్ళం. ఇది ఎప్పుడన్నా అటు చెప్తారు కూడా. నాయకులు అంటే వాళ్ళకు ఉండేటటువంటి రకరకాల ఇష్యూస్ ఉంటాయి. సో డిఎస్పీ గారు మీరు దయచేసి వాళ్ళని మీరు అరెస్ట్ చేయండి, అది ఇది అని మినిస్టర్ చెప్తాడు అరెస్ట్ చేయమని. తప్పుడు కేసులు అరెస్ట్ చేసేస్తామా? నో అని చెప్పాము చాలా సార్లు. నేను నో అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. నో సార్, ఐ కెనాట్ డూ ఇట్. ఎస్పీకి చెప్తాడు, ఎస్పీకి చెప్తే ఆయన కూడా నో అంటాడు. మా డిఎస్పీకి చెప్పండి అంటాడు, నో అని చెప్తాము. అంతేగాని ఒకవేళ ఉంటే ట్రాన్స్ఫర్ చేస్తారు. ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. అంతేగాని మనస్సు చంపుకొని బరి తెగించి చేస్తున్నారనంటే ఎందుకు చేయాలి? ఏదో అంటే ఇందాక ప్యారల్లో సభ్యులు ఒకరు చెప్తున్నారు, ఏదో రిటైర్ అయిపోయిన తర్వాత ఏదో పోస్ట్ ఇస్తారనో, లేకపోతే ఇక్కడే ఏదన్నా ఒక లాభం, ఏదన్నా ఆర్థిక సంబంధమైన ఏదన్నా ఒక లాభం కోసం ఆశించో, లేకపోతే ఇంకా ఏదైనా ప్రైమ్ పోస్ట్ ఏదన్నా ఇస్తారని చెప్పో, ఇటువంటి ఆశలతో చేయాల్సిందే తప్పితే. లేకపోతే ఐపీఎస్ అధికారి ఏంటంటే ఉన్నతమైన స్థానంలో ఉండి వాళ్ళు బరి తెగించి చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ చాలా అసలు బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు మీరు చెప్తున్నారు 16 మంది ఐపీఎస్ ని వాళ్ళని ఏదో అక్కడ కూర్చోబెట్టి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఐపీఎస్ అధికారులు దీని వెనక ఒక రీజన్ కూడా ఉన్నట్టే కనబడుతోంది మసూరా గారు. సుబ్బారావు గారు, ఇప్పుడు మీరు ఇందాక ఒక లైట్గా టచ్ చేశారు, కానీ ఇట్స్ అ ఫ్యాక్ట్. ఇప్పుడు మైనింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా ఉన్న వెంకటరెడ్డి